ఇవాళ రాష్ట్రానికి రానుంది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాల స్టడీపై రాష్ట్రాలకు నిజ నిర్ధారణ కమిటీలు వేసింది ఏఐసీసీ. తెలంగాణకు ముగ్గురితో కమిటీ వేసింది హైకమాండ్. కమిటీలో పీచే కురియన్, రగ్బుల్ హుసేన్, పర్గత్ సింగ్లను నియమించింది ఏఐసీసీ. ముగ్గురు ఇవాళ హైదరాబాద్ రానున్నారు. 2-3 రోజుల పాటు రాష్ట్రంలో పలు ఏరియాల్లో పర్యటిస్తారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కంచిరాజు అందిస్తారు. రాజు, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యుల డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ అధిష్టానము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని వేసింది. ఎందుకంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఎంపీ సీట్లు గెలవకపోవడంతో ఆయా రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు గెలవకపోవడానికి కారణాలను అన్వేషించే పనిలో పడింది ఏఐసీసీ. అందులో భాగంగానే ఈ నిజ నిర్ధారణ కమిటీలను వేసింది. ప్రధానంగా తెలంగాణకు ముగ్గురు నేతలతోని ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది. సీనియర్ నేతలు పీజే కురియన్, రకీబుల్ హుస్సేన్, అదేవిధంగా పర్గత్ సింగ్లకు ఈ బాధ్యతను అప్పచెప్పింది. ఇవాళ ఈ ముగ్గురు నేతలు హైదరాబాద్కు రానున్నారు. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్కు చేరుకుంటారు. దాదాపు 2-3 రోజుల పాటు తెలంగాణలోని వివిధ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఈ ముగ్గురు నేతలు పర్యటించి వాస్తవాలను సేకరించే పనిలో పడతారు. ఎందుకంటే తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 17 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటామని పదే చెప్పింది. కానీ 8 సీట్లను మాత్రమే కాంగ్రెస్ తెలంగాణలో కైవసం చేసుకుంది. సో అయితే డబుల్ డిజిట్ సీట్లను కైవసం చేసుకోకపోవడానికి కారణాలు ఏంటి అనేది అన్వేషించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం పడింది. అందుకే ఈ ముగ్గురు నేతలతోని నిజ నిర్ధారణ కమిటీ వేసినట్లు తెలుస్తుంది. వీళ్ళు తెలంగాణలోని వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలు, ఓటమి పాలైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, ఎవరైతే ఎంపీ ఎన్నికల బరిలో నిలిచారో కాంగ్రెస్ అభ్యర్థులను, వాళ్ళ నుండి వివరాలు సేకరిస్తారు. దాంతోపాటు ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధికి ఇన్ఛార్జిగా ఉన్న మంత్రులు కావచ్చు, అదేవిధంగా మిగతా నేతలను కావచ్చు, జిల్లా స్థాయి నేతలను కూడా అడిగి సమాచారం సేకరిస్తారు. ఎందుకు ఓటమి పాల్గొవడానికి కారణాలు ఏంటి అనేది అన్వేషించబోతున్నారు. ప్రధానంగా మెదక్ కావచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్ కావచ్చు, ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అదేవిధంగా సికింద్రాబాద్, నిజామాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్, దాంతోపాటు కరీంనగర్, ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నాయకత్వం కావచ్చు, అదేవిధంగా ఏఐసీసీ కావచ్చు భావించింది. కానీ అక్కడ కూడా కాంగ్రెస్ నేతలు గెలవలేకపోయారు. ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా గెలవకపోవడానికి కారణాలు ఏంటి అనే దానిపైన కూడా అన్వేషించబోతున్నారు. ప్రధానంగా అభ్యర్థులతో పాటు ఆయా నియోజకవర్గాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్న మంత్రులు, దాంతోపాటు పీసీసీ నేతలు, దాంతోపాటు అదేవిధంగా కొంతమంది క్యాడర్ నుంచి, కార్యకర్తల నుంచి కూడా వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుందని ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అభిప్రాయాలు సేకరించింది. అంటే గ్రౌండ్లోకి వెళ్ళి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అభిప్రాయాలు సేకరించడంతో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా హైదరాబాద్లో కూడా పీసీసీ నేతల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించే అవకాశం ఉంది. అంటే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చాలా కీలకంగా వివరించి ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన అభిప్రాయం సేకరించడంతో పాటు మరికొంతమంది సీనియర్ నేతల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించే అవకాశం ఉంటుంది. వీరందరి అభిప్రాయాలను సేకరించి ఒక రిపోర్టు తయారు చేసి ఏఐసీసీకి ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒక నివేదికను అందజేయబోతుంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మొన్న ఫలితాల తర్వాత సమీక్ష చేసుకున్నప్పుడు బీఆర్ఎస్, బీజేపీలు 2 పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ చేసింది. అందుకే బీజేపీకి తెలంగాణలో 8 పార్లమెంటు సీట్లను కైవసం చేసుకుంది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నది వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్ ఉంది. 39 ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఒక్క పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేదు. 7 పార్లమెంటు సీట్లలో డిపాజిట్ కూడా గల్లంతైంది. కానీ తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా 8 సీట్లను కైవసం చేసుకోవడానికి ప్రధాన కారణము బీఆర్ఎస్ఏ పూర్తిగా అంతర్గతంగా సపోర్ట్ చేసింది. వాళ్ళు ఓడినా పర్లేదు, కానీ కాంగ్రెస్ మాత్రం మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవద్దనే ఉద్దేశంతో బీఆర్ఎస్, బీజేపీలు 2 అంతర్గతంగా ఒప్పందం చేసుకొని పార్లమెంటు ఎన్నికల్లో పనిచేశాయి అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈ విషయాన్ని పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలామంది సీనియర్లు ప్రస్తావించారు. ఇదే విషయాన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి కూడా చెప్పబోతున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఆశించిన స్థాయిలోనే సీట్లు రావాల్సి ఉంది. కానీ ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడానికి ఇక్కడ 2 పార్టీలు అంతర్గత ఒప్పందం చేసుకొని తెలంగాణలో
కాంగ్రెస్కు మెజార్టీ సీట్లు రాకుండా చేశాయి అనేది నేతలు చెప్తున్నారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తామని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. తెలంగాణకు ఒకటే కాదు, మిగతా రాష్ట్రాలకు కూడా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను కూడా వేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను వేసింది అధిష్టానం. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో మెజార్టీ పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకుంటాము, మెజార్టీ సీట్లతోనే దేశంలో కేంద్రంలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. కానీ కొన్ని రాష్ట్రాలలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో పూర్తిగా వాటి ఫలితాలకు రాకపోవడానికి కారణాలను అన్వేషించే పనిలోనే ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు ఆయా రాష్ట్రాల్లో పర్యటించబోతున్నాయి. అందులో భాగంగానే తెలంగాణలో ఈ ముగ్గురు నేతలు, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉన్న ముగ్గురు నేతలు ఇవాళ రాష్ట్రానికి రాబోతున్నారు. ఇవాళ వచ్చిన తర్వాత ఇవాళ హైదరాబాద్లో కొంతమంది నేతలతో భేటీ అయిన తర్వాత రేపు ఎల్లుండి 2 రోజుల పాటు వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ ఉన్న వాస్తవాలను సేకరించే ప్రయత్నం చేస్తారు. శ్రవంతి.